అందరికీ నమస్కారం. మన తెలుగు సాంప్రదాయాల్లో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఉగాది పండుగకు ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఉగాది అంటే కొత్త సంవత్సరం ప్రారంభం, కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త శుభారంభాలకు సంకేతం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు కూడా ఇదే ఉగాది అని చెబుతారు. అందుకే ఉగాది రోజున చేసే పనులు మన సంవత్సరం మొత్తం మీద ప్రభావం చూపుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే ఈరోజు మనం చేసే ప్రతి పనిలో కూడా జాగ్రత్త చాలా అవసరం. ముఖ్యంగా ఉగాది రోజున ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులు, తీసుకురాకూడని వస్తువులు కూడా కొన్ని ఉంటాయి. పెద్దలు చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉగాది రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులు ఇంటికి తీసుకుని రాకూడదు. అలా తీసుకొస్తే ఆ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఇప్పుడు చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. అంటే ఉగాది రోజు ఏ వస్తువులు ఇంటికి తీసుకుని రాకూడదు, అలాగే ఉగాదిలోపు ఒక వస్తువును తీసుకుని వచ్చి ఇంట్లో చల్లితే కనుక ఇల్లంతా కూడా కనకవర్షమే. ఈ వివరాలన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన పెద్దలు చెప్పినట్లుగా ఉగాది రోజున పొరపాటున కూడా ఇంటికి ఖాళీ పాత్రలు కాని లేదా ఖాళీ డబ్బాలు కాని తీసుకుని రాకూడదు. ఖాళీ పాత్ర అంటే కేవలం గిన్నె లేదా డబ్బా మాత్రమే కాదు, ఖాళీగా ఉన్న ఏ వస్తువైనా సరే ఇంటికి తీసుకుని రావటం మంచిది కాదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఖాళీ పాత్ర అనేది ఆధ్యాత్మికంగా శూన్యం లేదా లేమికి సంకేతం. ఉగాది రోజున అలాంటి వస్తువును ఇంటికి తీసుకుని రావటం వల్ల ఆ సంవత్సరం మొత్తం ఇంట్లో డబ్బు నిలవదని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అందుకే పెద్దలు ఏం చెబుతుంటారంటే, ఉగాది రోజున ఏ పాత్రైనా సరే ఇంటికి తెస్తే దాంట్లో కొంచెం బియ్యం కాని లేదా పసుపు వేసి తెచ్చుకోవాలి. అలా చేస్తే అది శుభసూచకంగా మారుతుంది. కొంతమంది ఇంకో పెద్ద తప్పు కూడా చేస్తూ ఉంటారు. ఉగాది రోజున పాడైపోయిన వస్తువులు, పగిలిన వస్తువులు, పాత చెత్త వంటివి ఇంటికి తీసుకుని రావటం లేదా ఇంట్లో ఉంచటం ఇది కూడా మంచిది కాదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే పగిలిన వస్తువులు ఇంట్లో ఉంటే దరిద్రానికి కారణమవుతాయని ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడింది. అందుకే ఉగాది ముందు రోజు ఇంటిని శుభ్రం చేయటం చాలా ముఖ్యం. ఈ విధంగా ఉగాది రోజు ఏ ఖాళీ వస్తువులు అంటే ఖాళీ డబ్బాలు కావచ్చు, పాత్రలు కావచ్చు, అంటే కొత్తవి కొనుక్కొనైనా సరే ఇంటికి తీసుకుని రాకూడదు. ఒకవేళ తీసుకుని వచ్చారంటే దాంట్లో కొంచెం బియ్యం కాని పసుపు కాని వేసి తీసుకుని రావాలి. ఈ విధంగా చేస్తే కనుక మనకు ఆర్థిక సమస్యలు ఉండవు. లేకపోతే కనుక మనం కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారవుతాం. ఇక ఇప్పుడు మనం తెలుసుకోవలసినటువంటి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉగాదికి ముందు ఇంటికి తీసుకురావాల్సినటువంటి ఒక శుభ వస్తువు గురించి. అయితే ఆ వస్తువు ఏమిటంటే రాయి ఉప్పు. మన పెద్దలు రాయి ఉప్పును చాలా పవిత్రమైందిగా భావిస్తారు. రాయి ఉప్పు ఇంట్లో ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరమవుతుందనే నమ్మకం కూడా ఉంది. అందుకే ఉగాది ముందు రోజు లేదా ఉగాది రోజు ఉదయం కొంచెం రాయి ఉప్పు తీసుకుని వచ్చి ఇంట్లో చల్లాలని పెద్దలు చెబుతారు. ఈ పని చేయటం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర శక్తులు తొలగిపోతాయి. రాయి ఉప్పు అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. దీన్నే రాక్ సాల్ట్ అని కూడా అంటాం. అంటే రాళ్ల ఉప్పు, గళ్లల్ల ఉప్పు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీని తొలగించటంలో ఈ రాళ్ల ఉప్పు విశేషమైన పాత్రను పోషిస్తుంది. ఈ విధంగా ఉగాదిలోపు రాయి ఉప్పును తీసుకుని వచ్చి ఆ ఉప్పును నీటిలో కలిసి ఇంట్లో చల్లటం కాని లేదా ఆ ఉప్పును మీరు డైరెక్ట్గా ఇంట్లో చల్లటం కాని చెయ్యాలి. ఈ పని చేయటం వల్ల దరిద్ర శక్తులు తొలగిపోతాయి, నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. పురాణాల్లో కూడా ఉప్పు గురించి చాలా ప్రాముఖ్యత చెప్పబడింది. ఉప్పు అనేది లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువుగా భావిస్తారు. అందుకే ఉగాది రోజు ఉప్పుతో చేసే పరిహారం కూడా చాలా శక్తివంతమైందిగా భావిస్తారు. రాయి ఉప్పుతో ఒక పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం కూడా చాలా సులభంగా ఉంటుంది. ఉగాదికి ముందు రోజు సాయంత్రం లేదా ఉగాది రోజు ఉదయం ఒక చిన్న గిన్నెలో కొంచెం రాయి ఉప్పు తీసుకోవాలి. ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొంచెం ఉప్పు చల్లాలి. అలాగే ఇంటి మూలల దగ్గర కూడా కొంచెం ఉప్పు చల్లాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆ ఉప్పును ఒక గంట తర్వాత ఊడ్చి బయట పారేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో శుభశక్తులు ప్రవేశిస్తాయి. అలాగే ఉగాది రోజు చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైన పని కూడా ఉంది. ఉగాది రోజు ఉదయం లేవగానే ఇంటి ముందు మామిడి ఆకులతో తోరణం కట్టాలి. మామిడి ఆకులు చాలా పవిత్రమైనవి. ఇవి ఇంట్లో శుభశక్తిని ఆకర్షిస్తాయి.
అలాగే ఉగాది రోజు తప్పనిసరిగా ఉగాది పచ్చడి తయారు చేసుకుని తినాలి. కొంతమంది దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఉగాది రోజు ఖచ్చితంగా ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి, భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి, దాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా సేవించాలి. ఎందుకంటే ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు మన జీవితంలోని 6 అనుభవాలను సూచిస్తాయి. తీపి అంటే సంతోషం, చేదు అంటే కష్టాలు, పులుపు ఆశ్చర్యాలు, కారం అంటే కోపం, ఉప్పు అంటే ఆసక్తి, వగరు అంటే భయం. ఈ 6 రుచులు కలిసే మన జీవితం పూర్తవుతుంది అనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనకిస్తుంది. అలాగే ఉగాది రోజు పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఉగాది రోజు ఉదయం తొందరగా నిద్రలేచి నువ్వుల నూనెతో ఒంటిని మర్దనా చేసుకుని స్నానం చేయాలి. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. పూజగదిలో దీపం వెలిగించి దేవుడికి ప్రార్థన చేయాలి, పెద్దలకు నమస్కారం చేయాలి. ఇలా చేస్తే ఆ సంవత్సరం మొత్తం కూడా శుభ ఫలితాలు కలుగుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మన జీవితంలో సంతోషం రావాలంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మనసులో శాంతి కూడా చాలా అవసరం. ఉగాది పండుగ మనకు ఇదే సందేశాన్నిస్తుంది. కొత్త సంవత్సరాన్ని మంచి ఆలోచనలతో ప్రారంభిస్తే జీవితం కూడా మంచి మార్గంలో సాగుతుంది. అందుకే ఉగాది రోజున మంచి పనులు చేయాలని పెద్దలు చెబుతారు. కాబట్టి మీరు ఉగాది రోజున పొరపాటును కూడా ఖాళీ పాత్రలను ఇంటికి తీసుకుని రాకండి. అలాగే ఉగాదిలోపు రాయి ఉప్పు తీసుకుని వచ్చి ఇంట్లో చల్లితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరమై శుభశక్తి ప్రవేశిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న సాంప్రదాయాలను పాటించటం వల్ల మన జీవితంలో మంచి మార్పులు వస్తాయని మన పూర్వీకులు చెప్పిన మాటలను మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు, సంవత్సరాది రోజు ఎలా గడిస్తే ఆ సంవత్సరమంతా కూడా అలాగే గడుస్తుందని. అందుకే ఉగాది రోజున ప్రతి పని ఎంతో శుభంగా శ్రద్ధగా చెయ్యాలని పెద్దలు సూచించారు. ఉగాది రోజున ఉదయం ఇంట్లో అందరూ తొందరగా నిద్రలేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించటం కూడా చాలా శుభకరం. ముఖ్యంగా నూనెతో మర్దనా చేసుకుని తలస్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోవటం ద్వారా శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉగాది రోజున ఇంట్లో తప్పకుండా దీపం వెలిగించాలి. పూజగదిలో కాని ఇంటి ముందు కాని ఒక మంచి నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది. ఆ రోజు ఇంట్లో వాతావరణం చాలా పవిత్రంగా ఉండాలి. గొడవలు, కోపాలు, తగాదాలు ఉండకూడదు. ఎందుకంటే సంవత్సరంలో మొదటి రోజున నెగటివ్ వాతావరణం ఉంటే అది మన జీవితంపై ప్రభావం చూపుతుంది. ఉగాది రోజున మరొక ముఖ్యమైన సాంప్రదాయం పంచాంగ శ్రవణం. మన తెలుగు సాంప్రదాయంలో ఉగాది రోజున పండితులు పంచాంగం చదివి వినిపిస్తారు. అందులో వచ్చే సంవత్సరంలో గ్రహాల పరిస్థితి ఎలా ఉంటుంది, వర్షపాతం ఎలా ఉంటుంది, పంటలు ఎలా పండుతాయి, ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాలు చెబుతారు. పంచాంగ శ్రవణం వినటం వల్ల మనకు ఆధ్యాత్మికంగా ఒక మంచి దిశ దొరుకుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం గురించి కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. అదేంటంటే ఉగాది రోజున ఇంట్లో దానం చేయటం కూడా చాలా శుభకరం. ముఖ్యంగా పేదవారికి అన్నదానం చేయటం, బియ్యం ఇవ్వటం, పండ్లు ఇవ్వటం లేదా బట్టలు ఇవ్వటం ఎంతో పుణ్యకరమైన పని. దానం చేయటం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలు తగ్గుతాయని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ నియమాలు కూడా తప్పనిసరిగా పాటించండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.